ఇక టిల్లుగానికి అధికారం పోయేసరికి చిన్న మెదడు సిల్లు పడ్డట్టుంది. ఎవడైనా టిల్లుగాని దవాఖానాకు తీసపోతే బాగుండు, లేకుంటే ఆగమాగం అయితాండు. ఇంతకీ ఏమన్నాడు, ఏ టెస్ట్ చేయించుకుంటాడట? ఈ మధ్య ఎట్లంటే అట్లా ఉర్రుతాండు. గాయననే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కుండు. రేపో మాపో జైలుకు పోయేట్టుండు. గది డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు ఉల్టా సీఎం రేవంత్ రెడ్డిని అంటాండు. ఇక మొన్న కూడా అసెంబ్లీలో చర్చకు రమ్మంటే ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేసిండు. ఇప్పుడు కూడా గట్లనే చేస్తాడేమో. పార్టీని కాపాడుకోవాలని సోయింటే గింత ఆగమాగం ఎందుకు చేస్తాడు చెప్పు? తప్పొప్పుకొని బల్బు తగ్గించుకుంటే పబ్లిక్ నమ్ముతారు. గట్ల కాకుండా నేనే తెలివైన బిల్డప్ ఉల్టా మాట్లాడితే చిన్న మెదడుకు సిల్లు పడిందని అంటది పబ్లిక్. ఇక ఆడనే ఉంది లాజిక్. ఆయన చెప్పిన మేరకే టెస్టులు చేయిద్దాం, రమ్మంటే ఎందుకు రావాలి, రూల్ ఏందని అడిగి మళ్ళీ లండన్ పోతాడు. కేటీఆర్ సంగతి బీఆర్ఎస్ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఎవరు నోరు మీద పట్లే. పబ్లిక్ మీ టిల్లుగాని నమ్మితేనే ఫేక్ ప్రచారం ఎందుకు చేయిస్తాడు? రేవంత్ సర్కార్ అనేది ఎందుకు ఏం దొరకతలేదు కాబట్టి ఫేక్ ప్రచారం చేస్తాడు. ఇప్పుడేమో ఏ మాటలు గాయించుతాడు. ఇక నువ్వు మస్తుగా చెప్పినవు.